ఎంతమంది జీవితం నాశనం చేద్దా? నన్ను కొట్టడానికి నువ్వెవరు? నేను నీ మొగుణ్ణే. ఏ రోజైనా 3 పూటల కడుపు నిండా ఇంత తిండి పెట్టావా? అటువంటిప్పుడు నువ్వేలా మొగుడు అవుతావు? మగతనం అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టుకున్న పాపానికి పెళ్ళాం మీద పశువులా పడ్డం కాదు. ఆ పనికి మాలిన క్షణకాల సుఖం ఇవ్వడానికి 3 ముళ్ళు వేసిన మొగుడే అవసరం లేదు. పెళ్ళైన క్షణం నుండి ఈ రోజు వరకు అనుమానాలు, అపార్థాలు, తాగుడు, దొరికిన ఆడదానితో తిరగడం, అడిగితే చంపలు వాచేలా కొట్టడం, 3 ముళ్ళు వేసిన పెళ్ళానికి, నీ మగతనానికి పుట్టిన బిడ్డకి ఇంత ముద్ద కూడా నువ్వు పెట్టలేకపోతే నేను చచ్చినా పర్వాలేదు, నా కడుపును పుట్టిన పాపానికి నా బిడ్డ చావకూడదని కన్న కడుపు చంపుకొని పసిగందుగా ఉన్న బిడ్డను వదిలి ఇక్కడికి వచ్చాను. ఇలా నేనొక్కదాన్నే కాదు, మొగుళ్ళ చేతగానితనం వల్ల ఇష్టం లేకపోయినా పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం సగం సచ్చి ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్న వారు కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు ఖద్దామల పేరుతో ఈ గల్ఫ్ దేశాల్లో బ్రతుకుతున్నారు. పాపం ఎప్పుడు తింటారో తెలియదు, ఎప్పుడు పడుకుంటారో తెలియదు. ఎంతో మంది ఆశలు, వయసు, కోరికలు ఇక్కడే అంట్లు దోముతూ, బాత్రూంలు గడుగుతూ కరిగిపోతున్నాయి. 4 గోడల మధ్య కుల్లి కుల్లి ఏడుస్తున్నారు. చావలేక, బ్రతకలేక, ఉండలేక, వెళ్ళలేక.